హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు అయితే ములక్కాడ టమాటా కర్రీ అయితే నేను చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్ పాయింట్లో స్టైల్ అన్నమాట. ఇందులో మనం ఆనియన్ వేయకుండా చేస్తున్నాము. రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడైతే నేను ములక్కాడలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వాటి పీచు అనేది తీసేసుకున్నానండి. ఇలా సైజ్ అయితే ఇంత సైజులో కట్ చేసుకున్నాను. ఇలా అయితే అంతా తీసేసాను, పైన పొట్టు తీసి ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అయితే రెడీగా అయితే పెట్టుకున్నానండి. నేనైతే కొద్దిగా టమాటాలు అయితే నేను తీసుకున్నాను. మనం ఇందులో ఆనియన్స్ వాడట్లేదు కాబట్టి ఒక టమాటా అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట. వీటిని అయితే ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నేనైతే ఇప్పుడు చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆనియన్స్ తినే వాళ్ళైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. కానీ మేము ఆనియన్స్ అయితే నేను తినను, అందుకని ఇలా డైరెక్ట్గా వేసుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటానండి. అప్పుడప్పుడు వాటిని కూడా చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. నేనైతే టమాటాలను అయితే ఇలా అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. 2 పావుల నూనె అయితే పోసుకున్నాను. అది వేడైన తర్వాత కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. మనం న్యాచురల్గా సింపుల్ వేలో చేసుకుంటున్నాం అన్నమాట. పోపు దినుసులు వేయగానే ములక్కాడలు అయితే వేసుకుంటున్నాము. ఇవి కొద్దిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఆనియన్స్ తినే వాళ్ళైతే ఈ స్టేజ్లో అయితే ఆనియన్స్ అయితే వేయకూడదండి. డైరెక్ట్గా ములక్కాడలనే వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ అనేది తొందరగా మాడిపోతాయి అన్నమాట. ములక్కాడలు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగవు. నేనైతే ఇప్పుడైతే మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గించుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూద్దామండి. కొద్దిగా పైనంగా మనకు కొద్దిగా గోల్డ్ కలర్ రావాలి, ఇంకా రాలేదండి. కొంచెం ములక్కాడలు కొద్దిగా వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, ఒక 7-8 నిమిషాలు పడుతుందండి. మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడైతే మూత తీస్తున్నానండి. ఇప్పుడు చూసారు కొద్దిగా గోల్డెన్ కలర్ అనేది వచ్చాయి. ఈ మాత్రం వస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అది కొద్దిగా స్కిట్ అయిపోయిందండి. అది ఇదైతే చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాము. అన్నీ ఒకేసారి అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే బాగా కలబెట్టుకున్నాము. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూత అయితే పెట్టుకుంటున్నానండి. కొద్దిగా మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి అయితే చూద్దామండి. టమాటాలు అనేటివి కొద్దిగా మ్యాష్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా ముక్కలుగానే అనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మరలా అయితే మూత అయితే పెట్టుకుందామండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. టమాటాలు అయితే చక్కగా అయితే కొద్దిగా మ్యాష్ అయితే అయిపోయాయి. ఇప్పుడు అందులో కొద్దిగా అయితే కారం అయితే వేసుకుందాము. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నానండి. ఒకసారి బాగా కలబెట్టుకున్నాము. ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం.
ఇప్పుడు మూత తీసి అందులో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి. న్యాచురల్ ధనియాల పౌడర్, అంటే ధనియాలని బాగా వేయించి పౌడర్ చేసుకున్నాయి. ఇందులో గరం మసాలా ఇంకా ఏమీ వేయనవసరం లేదండి. మనం న్యాచురల్గా సింపుల్గా చేసుకుంటున్నాము. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ వేర్లో అయితే ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. చూసారా ములక్కాడ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఎక్కడ కూడా ములక్కాడలు అనేది విరిగిపోలేదు. అంతే అండి. ఈ స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. కర్రీ కూడా చాలా చిక్కగా వచ్చింది కదండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చుతుంది. హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.